హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సులక్షణ వ్లాగ్స్. నేను మీ సులక్షణ అండి. ఇదైతే మదనపల్లికి వెళ్ళే వ్లాగ్ అనమాట. సో మేమైతే ఇంకా మదనపల్లికి అయితే బయలుదేరామండి. ఇంకా కారులో అయితే బయలుదేరామన్నమాట. మా ఆయనకైతే లీవ్ ఇవ్వలేదు. సో నేను జమీమా అయితే బయలుదేరాము కారులో అయితే. సో జో అయితే తిరుపతి వరకు డ్రైవ్ చేస్తాడనమాట. తిరుపతి నుంచి ఇంకా మా ఆడపడుచు వాళ్ళ కొడుకు వస్తాడండి, శామ్ అయితే ఇంకా డ్రైవ్ చేస్తాడు. సో దానివల్ల ఇంకా శామ్ వచ్చేస్తాడనమాట. తిరుపతిలో ఉన్నాడు. సో దానివల్ల ఇంకా తిరుపతి వరకు జోన్ అయితే తీసుకెళ్ళాము. ఇక్కడైతే చాలా మలుపులు ఉన్నాయండి. చాలా భయం వేసింది అనమాట నాకైతే, ఈ మలుపుల్లో ఎలాగబ్బా అనేసి. కానీ ఎలాగో సేఫ్గా అయితే మేము తిరుపతి అయితే రీచ్ అయిపోయామన్నమాట. తర్వాత మేము వెళ్తుంటే చూడండి ఎంత బాగుందంటే, పచ్చగా ఆ రూట్ అంతా చాలా చాలా బాగుందన్నమాట. శామ్ అయితే వచ్చేస్తాడనమాట. ఇంకా మదనపల్లికి అయితే ఇంకా బయలుదేరేస్తాం మేము. ఇంకా దారిలో అయితే వెళ్తున్నామండి. ఇంకైతే రీచ్ అయిపోయామన్నమాట మదనపల్లికి అయితే. ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసరికి అంటే అమ్మ వాళ్ళకి చెప్పలేదండి నేను. అంటే మా ఆయనకి లీవ్ దొరకలేదు మా, ఎలాగా అని ఆలోచిస్తున్నాము అట్లని చెప్పినాను అనమాట మా అమ్మకి. సో దానివల్ల మా అమ్మ వచ్చి ఇంకా సరేలే ఇంకా లీవ్ దొరికిపోతే ఏం చేయాలి అంటా ఉన్నిందనమాట. సో దానివల్ల అయితే మేము రామనుకుంటున్నారు. సో అందువల్ల మా అమ్మ అయితే చర్చికి వెళ్ళిందండి. ఎక్కడికి ప్రేయర్కి వెళ్ళిందనమాట. ఫాస్టింగ్ ప్రేయర్ ఉన్నింది ఫ్రైడే ఆ రోజు. సో ప్రేయర్కి వెళ్ళిపోయింది. మా నాన్న మాత్రం ఉన్నారు. మా తమ్ముడు కూడా ఉన్నాడండి. మా తమ్ముడు కూడా ఇంకా అక్కడ ఇంకా బయట వెళ్ళినాడు అనమాట. అలాగా. సో ఇంక మా నాన్న ఉన్నారు. మా నాన్న ఉండే లోపల ఇంకా మా అమ్మ నుంచి షాక్ అయిపోయారు అనమాట. రానన్నారు కదమ్మా, లీవ్ లేదన్నారు, మా ఆయనకి లీవ్ లేదన్నారు అడుగుతున్నారు అనమాట మా నాన్న అయితే. సో అలాగా లేదనన్నా ఇంకా మేము ఇంకా వచ్చేసాము, ఇంకా ఆయన అయితే డ్యూటీ ఉంది, ఇంకా సర్లే ఇంకా శామ్ వస్తూ ఉన్నాడు కదా అన్నట్టు మేము వచ్చేస్తాం అనేసి చెప్పినాను అనమాట. ఫొటోస్ అయితే చూడండి ఇవి క్లియర్గా కనపడట్లేదు. నేను ఊరికే అలా మా ఫొటోస్ అన్నీ అలా షూట్ చేశాను. సో అది ఫ్రెండ్స్. ఇంకా మా అమ్మ అయితే ఇంకా చర్చ్ నుంచి ఇంకా చూడండి మా అమ్మ మార్నింగ్ అయితే మునగాకు ఫ్రై చేసింది అనమాట. ఆ తర్వాత గోరుచిక్కుడుకాయ, ఉర్లగడ్డ, తర్వాత ఏమంటారు ఉర్లగడ్డ, వంకాయ, ఈ మూడు వేసి ఇంకా మా అమ్మ అయితే మసాలా కూరలాగా చాలా ఎమ్మిగా ఉన్నిందండి. ఈ కూర చేసింది అనమాట. రైస్ చేసి వెళ్ళిపోయింది చర్చికి. సో ఇంకా మా నాన్న అయితే ఇంకా మా అమ్మని వెళ్ళి తీసుకుని వచ్చినాను అనమాట. ఇంకా వచ్చేసినాక మా అమ్మ ఇంకా రసం చేసి ఇంకా వడియాలు, తర్వాత అప్పడాలు, తర్వాత ఎగ్ ఫ్రై అయితే చేసిందనమాట. సరే చూస్తారా మా అమ్మ అయితే వచ్చేస్తారనమాట. మేము వచ్చినామనే లోపల ఇంకా చర్చి నుంచి వచ్చేసింది అనమాట మా అమ్మ. ఇంకా అంటే చర్చి అయిపోయిందండి. మేము 12:30కి వెళ్ళాము. చర్చి అప్పుడే అయిపోయిందమ్మా. ఇంకా ప్రేయర్ అంతా అయిపోయింది, అందుకే ఇంకా వెంటనే వచ్చేస్తాను అని చెప్పింది అనమాట. సో ఇంకా అప్పడాలు అయితే ఉంచుతూ ఉంది. తర్వాత అయితే ఇంకా ఎగ్ ఫ్రై అయితే చేస్తుంది అనమాట. ఇంక మేము భోంచేయాలి. ఇంకా మా తమ్ముడు కూతురు అయితే అది అమ్ము అండి. అమ్ము అయితే స్కూల్కి వెళ్ళిందనమాట. మధ్యాహ్నం వచ్చేసింటే బాగుండు, మేము 12:30కి వచ్చేస్తున్నాం కదా అనుకున్నాం. కానీ ఇంకెందుకులే మళ్ళీ డిస్టర్బ్ చేయడము, సర్లే స్కూల్లో ఉండేలే ఎందుకులే మనం మళ్ళీ డిస్టర్బ్ చేయడం అన్నట్లు మేము సైలెంట్ అయిపోయామన్నమాట. మళ్ళీ మా తమ్ముని అయితే తీసుకురమ్మన్నాను కానీ ఇంకా బయట ఉండిపోయాడు. ఇంకా మా నాన్నకు నేను చెప్పలేదు, సర్లే ఎందుకు క్లాస్ డిస్టర్బ్ అవ్వడం అన్నట్లు ఇంకా సైలెంట్ అయిపోయారనమాట. ఇంకా భోంచేస్తామండి. మేము భోంచేసి ఇంకా కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాము. 3:45 ఇక్కడ వచ్చేస్తుంది అనమాట పాప అమ్మ అయితే. సో ఇంకా జమీమా నేను అయితే ఇంకా అమ్మ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. సో అది ఫ్రెండ్స్. ఇంకా చూడండి మా అమ్మ అయితే ఎగ్ ఫ్రై ఇంకా లంచ్ అయితే అలా ఈ రెసిపీస్తో అయితే అలా లంచ్ అయితే చేస్తాం అనమాట మేమైతే. ఇదండి. తర్వాత అయితే ఈవినింగ్ అయిపోయింది అనమాట. కొంచెం రెస్ట్ తీసుకున్నాము. ఇదైతే ఇంక మా అమ్మ చేస్తూ ఉంటే నేను కూడా అప్పడాలు తీసుకొని కొంచెం టేస్ట్ చేస్తాను అనమాట. ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి, వచ్చేసింది అనమాట ఇంటికి. ఇంకా సో జమమ్మ అయితే ఎగ్జైట్గా వెయిట్ చేస్తూ ఉన్నింది. మమ్మీ నేనే అమ్మకి ఇస్తాను అన్నట్లు ఇంకా స్నాక్స్ అన్నీ తీసిస్తూ ఉందన్నమాట. మేమైతే తిరుపతిలో తీసుకున్నామండి, మోర్లో.
ఇంకా మళ్ళీ మదనపల్లికి వచ్చే టైంకి ఇంక లేట్ అవుతుందిలే అన్నట్లు ఇంకా తిరుపతిలో ఎగ్జామ్ కోసం వెళ్ళాం కదండి, ఇంకా అక్కడ ఇవైతే తీసుకున్నామన్నమాట. అది ఇంకా తిను అనేసి అన్నీ ఇస్తున్నాం అనమాట. అమ్మ అయితే చాలా హ్యాపీ అయిపోయింది. కేక్, కొన్ని చిప్స్, ఇంకా కొన్ని చాక్లెట్స్, బిస్కెట్స్ అవన్నీ తీసుకున్నాం అనమాట. సో అది ఫ్రెండ్స్, ఇంకా అయితే చూడండి, ఇంకా మా అమ్మతో అయితే కొంచెం మాడుతూ ఉన్నాను. అమ్మతో పక్కన మాడుతూ ఉన్నాం. జో ఉన్నాడు, జో లోపల ఉన్నాడు అనమాట అది. ఇంకా మా తమ్ముడు అయితే వచ్చి మళ్ళీ మా తమ్ముడు కూడా రెస్ట్ తీసుకుంటున్నాడు, వచ్చేసారు అనమాట. మా తమ్ముడు కూడా వచ్చి భోంచేశారు. భోంచేసి అయితే ఇంకా వాళ్ళు రెస్ట్ తీసుకుంటా ఉన్నారు అనమాట. మా నాన్న కూడా, మేమైతే ఇంక మాడుకుంటా ఉన్నామండి. ఈవినింగ్ అయిపోయింది కదా, 5:30 అలా అయిపోయింది. 5 అవుతా ఇంకా మేము కూర్చొని మాడుతూ ఉన్నాము. నేను ఎక్కువ స్వీట్స్ తినేస్తాను. మా అమ్మ ఎందుకు వాళ్ళ స్వీట్స్ తింటావు, తినద్దు, ఎక్కువ స్వీట్స్ ఎక్కువ తినేస్తానండి, ఎందుకు తినద్దు అని చెప్తా ఉన్నాను మా అమ్మ. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా ఇంటి నుంచి వచ్చేసామన్నమాట. 6:30, 6:45 వచ్చేసామండి మేము. ఇంకా రెడీ అయ్యేసి ఇంకా వచ్చేసామన్నమాట. చెప్పాను కదండి, నేను మా మేనమామ, మా పెద్ద మేనమామ అండి, రిటైర్మెంట్ ఫంక్షన్ అనమాట. మా మామ అయితే గవర్నమెంట్ టీచర్, హెచ్ఎంగా రిటైర్డ్ అయిపోయారనమాట. సో ఇంకా మా నాన్న కూడా అంతే అండి, మా నాన్న కూడా సేమ్ అనమాట. మా నాన్న కూడా గవర్నమెంట్ టీచరే. మా నాన్న అయితే రిటైర్డ్ అయిపోయి హెచ్ఎంగా రిటైర్డ్ అయిపోయారండి. మా నాన్న 10 years అయిపోతుంది అనమాట. సో ఇంకా రిటైర్మెంట్ ఫంక్షన్కి అయితే మేము ఇలా వచ్చినాము. సో ఇంక నేను ఇంకా కొన్ని అలాగే పెడతానండి, ఇంక వీడియో ఎలా ఉంటుందో చూస్తూ ఉండండి. ఓకేనా. సంవత్సరముల ఉపాధ్యాయ వృత్తిని నిర్వహించి హెచ్ఎంగా ప్రమోషన్ నిన్న 10,000 చేసి ఉన్నారు. వారికి, వారి శ్రీమతికి శుభాభినందనలు తెలియజేస్తున్నారు. అయితే ఇంతవరకు ఒక ఉపాధ్యాయ వృత్తి నిర్వహించడమే కాకుండా అందులో పిల్లలకి ఏ విధంగా మిత్రులు గారికి, ఉత్తన్న గారికి, నరసింహ సార్ గారికి, ముగ్గురికి నా యొక్క వదనాలు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బంధువులు, మిత్రులు, రక్త సంబంధికులు, అక్క చెల్లెళ్ళు, తమ్ముడు, కుమారుడు అందరికి కూడా నా యొక్క ప్రత్యేక వదనాలు. ఈరోజు పదవిని పొందినటువంటి రాజశేఖర్ ఆ యొక్క శుభాకాంక్షలు, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆరోగ్యవనం రాష్ట్రం గారికి కూడా ఆ యొక్క ప్రత్యేక వందనాలు అర్పిస్తున్నాను. ముఖ్యంగా అందరూ కూడా మాట్లాడినారు, చాలా సంతోషం. రాజశేఖర్ గారు నాకు 50 సంవత్సరాల ముందే తెలుసు. 6వ క్లాసులో ఉన్నప్పుడే నాకు పరిచయం. 6వ క్లాస్ చదువుకున్నప్పుడే ఒక బ్రదర్ సహదేవ్ వచ్చాడు, నాకు తెలుసు. ఆ సహదేవ్ ద్వారా ఈ అబ్బాయి మా ఊరి అబ్బాయి అని చెప్పాడు. మా ఊరి అబ్బాయి చెప్పాడు. అప్పుడే మాట్లాడితే మౌనంగా నాతో మాట్లాడినప్పుడు కాలేజ్ చదువుకుంటాను, కానీ ఆయన మాత్రం మౌనంగా ఏం మాట్లాడాలి, బాగా చదువుకో, ఈ మాట చెప్పినంతే, బాగా చదువుకో అన్న. పిల్లలతో బాగా చదువుగా మిగిలిన సైన్స్ జీవితంలో ఆయన ఆరోగ్యంతో, సుఖ సంతోషాలతో ఆయన సైన్స్ జీవితం గడపాలని దేవదేవుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు అర్పిస్తూ ముగిస్తున్నాను. ఈ రీతిగా రిటైర్ కాబోతున్నటువంటి నా తమ్ముడికి శుభాకాంక్షలు. మేము చదువుకునేటప్పుడు నేనైతే ఫస్ట్ ఆరోగ్యంలో చదివాను యూపీ స్కూల్లో. తర్వాత ఎప్పుడు రాజశేఖర్, రమేష్ వాళ్ళ బాబాంకులు అంటే చాలా ఇష్టపడేవారు. చాలా మా తమ్ముళ్ళు కూడా మా ఆయన చాలా గౌరవించేవారు అనమాట. ఆ రీతిగా తర్వాత తన యొక్క ఉద్యోగ విషయంలో చూసుకుంటే మాకైతే బీపీలు, షుగర్లు అన్నీ వచ్చేస్తాయి. తనకి ఇంతవరకు బీపీ, షుగర్ రాలేదంటే మీరు చెప్పినట్లుగా ఆ యొక్క
మంచి మనసు ఉండబట్టి, అంటే కోప్పడే తత్వం కానీ, ఆ యొక్క సమాధానంగా ఏదైనా కూడా నెమ్మదిగా మాట్లాడటము, ఇవన్నీ ఉండబట్టే మా తమ్ముడికి ఎంతవరకు బీపీ షుగర్ రాకుండా కుటుంబంలో ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ ఆ యొక్క ఆరోగ్యపరంగా అయినా కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి కాపాడుతూ వచ్చినాడు. తనిస్తా అలా కూడా వచ్చినాడు. ఈ రీతిగా దేవుడు మా తమ్ముడికి మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంతవరకు ఏ ఇబ్బందులు లేకుండా ఉద్యోగ విషయంలోనేమి అన్ని విషయంలో కూడా చాలా చక్కగా ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకోవడానికి ఆ యొక్క సహాయం చేస్తూ వచ్చినాడు దేవుడు. ఈ రీతిగా దేవుడు ఇంకా మా తమ్ముడిని మంచి రిటైర్ అయిన తర్వాత ఉద్యోగ బాధ్యతలే కాదు, మా తమ్ముడికి కుటుంబ బాధ్యతలు కూడా ఎక్కువగా అన్నమాట, చాలా ఎక్కువ. ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని రెండు పడవలు కూడా సమానంగా తను నడుపుకుంటూ వచ్చినాడు అనమాట. ఉద్యోగంలోన అటు కుటుంబం కూడా కుటుంబాన్ని చాలా ప్రేమిస్తాడు. ఆ రీతిగా తను జీవితాన్ని గడుపుతూ వచ్చినాడు. ఇంకా శేష జీవితంలో దేవుడు మా తమ్మునికి మంచి ఆరోగ్యం ఇచ్చి ఇంకా మంచి ఆ యొక్క భవిష్యత్తులో ముందుకు సాగాలని దేవుడి కోరుకుంటున్నాను. తెలియలేదు, నాకు క్రమశిక్షణ నేర్పుతున్నాడని. ఓకే, నన్ను ప్రశ్నించేటప్పుడు తెలియలేదు, నాకు ఈ ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నాడని. నాకు మార్క్ ఇచ్చేటప్పుడు తెలియలేదు, నాలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నాడని. అటువంటి గురువు వృత్తిని చేస్తున్న ఇక్కడికి వచ్చిన అందరి టీచర్లకి నా నమస్కారములు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా రిటైర్మెంట్కి వచ్చి మీరందరూ ఎక్కడో దూరం నుంచి వచ్చి ఇక్కడ విషస్ తెప్పడానికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అలంకరించిన ప్రతి ఒక్క అధ్యాపకులకు కూడా నమస్కారములు. మా నాన్నగారి గురించి చెప్పాలంటే చాలా ఉంది, కొంచెం సమయం పడుతుంది, దయచేసి ఏమనుకోద్దండి. కొన్ని విషయాలు చెప్తాను. సో మా నాన్న 1963 సంవత్సరంలో జన్మించినారు ఉత్తన్న గారికి. మా తాత పేరు ఉత్తన్న, మా నాన్నమ్మ పేరు లక్ష్మమ్మ. సో వీరిద్దరికి 5 మంది పిల్లలు, వాళ్ళల్లో పెద్ద కుమారుడు, వాళ్ళ పైన 2 పిల్లలు ఉన్నారు. నన్ను హాస్టల్లో చేర్పించినప్పుడు లాంగ్ టర్మ్ కోసం అని నన్ను హాస్టల్లో ఫస్ట్ టైం జాయిన్ చేశాడు. సో అప్పుడు మా డాడీ నన్ను హాస్టల్లో వదిలిపెడుతూ వెళ్ళిపోయేటప్పుడు మా డాడీ కళ్ళలో నీళ్ళు చూశాను అనమాట. అది ఫస్ట్ టైం. అప్పుడు ఆయన ప్రేమని నేను అప్పుడు, సో మా డాడీ కూడా నన్ను చాలా ఇష్టం, మా డాడీకి నేనంటే చాలా ఇష్టము కానీ చూపించాడు అని అనుకున్నాను అనమాట. ఆ తర్వాత ఎడ్యుకేషన్ నెక్స్ట్ నా బీటెక్. మా డాడీ నాకు ఏమి ఇచ్చాడంటే నాకు బెస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చాడు. సో ఎప్పుడు నా ఎడ్యుకేషన్ విషయంలో ఒక్క వెనకబడి కూడా ఇలా నేనేం చేయాలనుకుంటే అది చేయనిచ్చేవాడు. సో నా ఎంటెక్ విషయంలో కూడా నాకు బెస్ట్ కాలేజ్లో, సో ఫీజు ఎక్కువైనా కూడా నువ్వు చదువుకో అని చెప్పేసి మా డాడీకి ఉన్న కష్టాలు ఏవి, సో చాలా కష్టాలు ఉన్నా, సో వాటన్నిటినీ కూడా నువ్వు నాకు తెలియకుండా నువ్వు చదువుకో, నేను చూసుకుంటా అని చెప్పాడు. సో అది మా డాడీ నాకు ఎడ్యుకేషన్ ఇచ్చాడు, నా కాళ్ళ మీద నేను నిలబడే ఈ స్ట్రెంగ్త్ ఇచ్చాడు, సపోర్ట్ ఇచ్చాడు. అండ్ నేను జాబ్ చేసేటప్పుడు అందరూ వెళ్ళిపోవచ్చు. రాజశేఖర్ సార్ అయినటువంటి మాతృమూర్తి గారిని
వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆ అమ్మను మన పదవీ విరమణ వస్తున్నటువంటి మన రాజశేఖర్ సార్ దంపతులు సన్మానిస్తారు. అని చెప్తామంటే ఈ రచ్చబండి వచ్చి రచ్చ చేసి మీరు లేకపోతే నారాయణ సార్ తక్కువేం కాదు కదా, ఆయన కూడా నేనంటే దగ్గరలోనే. కాబట్టి మీరు ఎవరు నచ్చుతారో మీరు చూసుకోండి సార్. ఇంకొంచెం ఒకసారి వేయించుకోండి సార్, చూపిస్తారు గ్యారెంటీ. ఇప్పుడు పేటీఎం మండలి ఎంఈఓ ఇవి తీసేసుకోండి. అట్లా సన్మానం చేసుకోవడం ఎన్ని తీసుకుంటే జస్లీన్ చాలు చాలు నన్ను భయపడుతుంది అక్క. ఇప్పుడు